సంక్రాంతి పర్వదినాన మన బొలగం నారాయణ గారు యువకులకు కబడ్డీ పోటీ పెట్టడం జరిగింది. గత 2 రోజుల నుండి కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. ఈరోజు ఫైనల్ ఉంది. అదేవిధంగా గ్రామ మహిళలకు ముగ్గుల పోటీలు పెట్టేయడం జరిగింది. ఇట్టి ముగ్గుల పోటీలో మహిళలు 23 మంది దాకా పాల్గొనడం జరిగింది. మహిళలకు ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు ప్రైజులు ఇవ్వడం కూడా జరుగుతుంది. కావున మహిళలు ముగ్గులు వేసిన మహిళలు తప్పకుండా అందరూ తేదీ మందికి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ముందు ఈ బొలగం నారాయణ గారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి యువతకు మంచి ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మన యొక్క 10వ వార్డు చిన్నబోన్ల గ్రామంలో సంక్రాంతి పండగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. దీనిలో 23 మెంబర్స్ 23 మంది పాల్గొనడం జరిగింది. నేను మన యొక్క టీచర్స్ పిలిపించి వీరు వేసినటువంటి ముగ్గులు ఏవైతే ఉన్నాయో వీళ్ళకు పాయింట్స్ వేయమని చెప్పడం జరిగింది. వాళ్ళ డిస్కషన్ ఏంటంటే సరే ఇక్కడ వేసినటువంటి 23 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చాలా బాగా వేసారు. మరి ఎంత బాగా వేసినప్పటికి కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అది ఖచ్చితంగా ఇవ్వాల్సి కనుక ఒక చిన్న పాయింట్లో 0.01 పాయింట్లో కూడా కొంచెం అటు ఇటు చూసి మరి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది కదా అని చెప్పి ఫస్ట్ ప్రైజ్ని సెకండ్ ప్రైజ్ని 0.1లో డిసైడ్ చేయడం జరిగింది. కనుక దీన్ని అన్నదిగా భావించకుండా ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇంట్లో అందరం చేస్తాం గెలిచిన ఒక్కలే కాబట్టి దీన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఆహ్వానించి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సంతోషంగా స్వీకరించాలని చెప్పి స్థానిక కౌన్సిలర్గా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంతే కాకుండా ముందు కూడా ఇటువంటి పోటీలు అంటే ఇంతకుముందు దాదాపుగా 16 మెంబర్స్ మనం ఎప్పుడైతే 2024లో మనం పెట్టుకున్నప్పుడు 16 మెంబర్స్ వచ్చారు. ఇప్పుడు దాదాపుగా 23 మెంబర్స్ దాకా వచ్చారు. మరి మళ్ళీ ముందు కూడా ఎక్కువ సంఖ్యలో కూడా మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సిందిగా నేను తెలియజేస్తూ దీనికి కావాల్సిన ఎలాంటి సపోర్టింగ్గా కూడా నేను ఉంటాను చెప్పి ఎలాంటి సహాయాలు కూడా ఇస్తానని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అదే కాకుండా మరి మన విలేజ్లో యూత్ అందరి సంక్రాంతి సెలవు సందర్భంగా మరి యువత మంచి మార్గంలో వెళ్ళాలని మరి ఆ యొక్క భగవంతుడి కృపతో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఈ సంక్రాంతి పండగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈవినింగ్ సాయంత్రం కూడా దాదాపుగా 2 రోజులు 3వ రోజు నుంచి కబడ్డీ పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆ యువతలో పోటా పోటీ అనేది ఉండడం ద్వారా మరి దాదాపుగా ఇప్పుడు మన ఇలా 8-9 టీములలో జిల్లా స్థాయిలో కూడా నేను సిఐ గారు కూడా రావడం జరిగింది. సిఐ గారు కూడా ఏం చెప్పారంటే మీ ఆట చూసి జిల్లా స్థాయిలో కూడా మీకు అవకాశం ఇస్తాం, మీ విలేజ్ నుంచి కూడా ఒక 2 టీములు తయారు చేసి చూడమని చెప్పడం జరిగింది. అది మనకు సంతోషకరమైనటువంటి విషయం. నెక్స్ట్ కూడా మనం జిల్లా స్థాయిలో కూడా ఒక 2 టీములు సెలెక్ట్ చేసి జిల్లా స్థాయిలో కూడా మరి పంపించి వాళ్ళని ఆడిపించాలని చెప్పి అదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మీలో ఉన్నటువంటి ప్రతిభని బయటకు దిగాలని చెప్పి మీకు కావాల్సిన ఎలాంటి సపోర్టింగ్ కూడా ఒక స్థానిక కౌన్సిలర్గా మీ యొక్క వ్యక్తిగా మీ ఇంట్లో మనిషిగా ముందుండి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ ప్లస్ సెకండ్ ప్రైజ్ వాళ్ళు విజేతలు ఎవరో మరి మేడం గారు ప్రకటిస్తారు. మరి దీన్ని మరోసారి చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎవరు కూడా అనలేగా భావించద్దు. మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. డాక్టర్ చెప్పాలంటే ఈ జడ్జిమెంట్ కింద నన్ను తీయమని చెప్తే నా అందరికీ సబ్స్క్రైబ్ చేసేవాడిని. అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే పోటీతత్వం ఉండాలి. ఇంకా ఎక్కువ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలనే ఆలోచనతో ఆ దృఢ సంకల్పంతో నేను ముందుకు రావడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు కూడా నేను ఆహ్వానించాలని చెప్పి నేను